Hi guys, welcome to SB YouTube channel. Like, share and subscribe guys. It is first video of 2B. Welcome this video. Let's start. Circles. This video 1 guys. మీరు find the equation of the circle passing through the points A 1, 2, B 3, -4 and C 5, -6. Given points are in circle is A 1, 2, B 3, -4 and C 5, -6. Let S, X, Y be a center of the circle. Condition is SA equal to SB equal to SC. ఇంకొకసారి చెప్తున్నాము. SA equal to SB equal to SC, SC equal to SB. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఇక్కడ షార్ట్కట్లో రాశాను, మీరు ఫుల్ ఫామ్లో రాసుకోండి. మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ చేయగలరమ్మా ఇది రాయడం వల్ల. షోర్ మార్క్స్ మాత్రం కన్ఫర్మ్ 7కి 7 పడేస్తాయి. SC స్క్వేర్ ఈక్వల్ టు SB స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఎలా రాయాలంటే డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దానికి స్క్వేరింగ్ చేయాలంతే. ఒక నిమిషం చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇది డిస్టెన్స్ ఫార్ములా. దీన్ని బట్టి చేయాలి. ఇది ఏమంటే ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ ఉంది, లోపల స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ రూట్స్ అట్లా స్క్వేర్స్ క్యాన్సిల్ అవుతాయి ఖచ్చితంగా. ఇది ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. A - B హోల్ స్క్వేర్ ఫార్ములా A + B హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ మాత్రం A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉన్నప్పుడు లాస్ట్లో మైనస్ వస్తుంది, ప్లస్ B ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఇక్కడ -2x - 4y + 5 ఈక్వల్ టు -6x + 8y + 25 ఉంది. 6x - 8y - 25 -2x - 4y + 5 = 0. పెద్ద నెంబర్ ఫస్ట్లోకి తీసుకోవాలి ఎప్పటికైనా. ఇది 4x - 12y - 20 = 0. 4ని కామన్ తీసుకున్నాము. x ఇది కామన్ అంటారు. ఇది SC స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకొని ఇది ఇంకొకలాగా రాయాలి. ఇలా రాస్తే మీకు ఎగ్జామ్లో మార్క్స్ పడతాయి. నేను షార్ట్కట్లో రాస్తే మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి. ఇందాక డిస్టెన్స్ ఫార్ములా చెప్పాను కదా, సేమ్ అలాగే రాసుకోండి. చెప్పాను కదా మైనస్ నుంచి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్లే ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు వచ్చినాయి. A - B ఫార్ములా చేయండి అమ్మా. ఇదిగోండి, కిందికి వచ్చేసరికి 12y ఉంది. ఎందుకంటే x² + 36 + 12y -2x - 4y + 5 ఈక్వల్ టు -2x - 4y + 5 ఈక్వల్ టు -10x + 12y + 61. బాగా గమనివ్వండి. ఒక నిమిషం. మీరు ఇక్కడ ఏముంది, x² క్యాన్సిల్, y² క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలాయి, మిగిలినవి. ఇది 10x. ఎందుకు ఇట్లా 10x అంటే ఎప్పటికైతే బిగ్ నెంబర్ మైనస్ ఉంటే ఫ్రంట్కి తెచ్చుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ బిగ్ నెంబర్ మైనస్ లేకోకుంటే ఇది వెళ్ళకి వచ్చేస్తే సరిపోతుంది. ఇది 8 టేబుల్తో తీసేసుకోవాలి. ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ జాగ్రత్తగా చూసుకున్నాము. మైనస్ ప్లస్ దగ్గర పోతే మీకు టోటల్గా ఆన్సర్ మొత్తం తప్పు వస్తుంది. మైనస్ చూడండి, ప్లస్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్, మైనస్ దగ్గర ప్లస్. 3yలోంచి +2y -y అవుతుంది. ప్లస్లు మైనస్లు ప్లస్లు బాగా గుర్తుపెట్టుకోండి. y = -2 అవుతుంది. y = 2 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఇందాక ఈక్వేషన్ 2లో తీసుకున్నాం కదా, ఇది ఈక్వేషన్ 2. దాంతో y ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. y = 2 వచ్చింది చూడండి, అందుకు 2 వేసుకున్నాం. -7 = 0. x - 4 - 7 మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ఈ మైనస్ అవతలకి పోతుంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మిడిల్ పాయింట్ ఏమో h, k = 11, 2 ఆర్ S, A. S x y కాబట్టి
11,2 ఇది కూడా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఒక నిమిషం. √10 ఈక్వల్ టు √10 స్క్వేర్కి ఈక్వల్ √2 ఎలా క్యాన్సల్ అయిపోయిందో డిస్టెన్స్ ఫార్ములాకి ఆ స్క్వేర్కి అలా క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి అంతే. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. x మైనస్ h స్క్వేర్ ప్లస్ y మైనస్ k స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇది రాసుకున్న తర్వాత 11 స్క్వేర్ 10 స్క్వేర్ 100 అయితే మనకు 100 వేసేసాం. 11 స్క్వేర్ 121 మైనస్ 22 తెలుసు కదా. a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అయినా రాసుకోవచ్చు, a స్క్వేర్ ప్లస్ అట్లయినా రాసుకోవచ్చు. మీరు ఇవి జాగ్రత్తగా గమనించండి. -4 ఉంది. ఈ 100 యూతలకు వచ్చేసిన తర్వాత మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 22y మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇంతతో ఆన్సర్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ ప్రీ రివిజన్ చేసుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. చూడండి, మీకు ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే ఇది ఎగ్జామ్లో రాయడం వల్ల మీకు మార్క్స్ స్కోర్ అవుతాయి. మీకు అసలు మ్యాథ్సే బుర్రలోకి పోలేదంటే ఇది ఒక్కసారి చూడండి, మాకు అర్థమవుతుంది. అర్థం కాకుంటే ఇంకొకసారి స్లోగా వినండి. 1 or 2 టైమ్స్ వింటే ఇది ఈజీ ఉంటుంది. మీకు ఎంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. 2 ఫార్ములాస్ ఉంటే చాలు, మీరు ఒక 6 ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసేయచ్చు. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ ఉంటే నేను పెట్టేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ, దాంతో మీరు చూసుకోవచ్చు. మైనస్లు ప్లస్ దగ్గర జాగ్రత్త. పాజిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు యువతలకి రావాలి, అవి గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఫార్ములా అసలు మర్చిపోదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3,4, 3,2 and 1,4. Answer ma given points on the circles are A 3,4, B 3,2 and C 1,4. చూడండి మా క్వశ్చన్లో ఒకసారి ఇయర్ మనమే పెట్టుకోవాలి. ఏబిసి అనేటివి. లెట్ ఎస్ ఎక్స్ వై బి ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇది కండిషన్, ఇది ఫార్ములా కాదు మా కండిషన్. ఇది ఒక కండిషన్. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. ఇది కన్ఫర్మ్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోకుండా మనకి డిస్టెన్స్ ఫార్ములా ఉంటుంది, దీనివల్ల ప్రాసెస్ అవుతుంది మా. ఎప్పటికైనా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాయకపోతే మీకు ఒక హాఫ్ మార్క్ వేస్ట్ పోతుంది. ఎస్ ఏముంది, ఎక్స్ వై మనం రాసుకున్నాం పైన. 3,4 మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఫస్ట్ అంతా అర్థం కాకుండా సెకండ్ అంతా అర్థమవుతుందని. డిస్టెన్స్ ఫార్ములా, ఇప్పుడు నేను డిస్టెన్స్ ఫార్ములా రాస్తాను చూడండి. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ బై y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. తర్వాత దీనికి స్క్వేర్ ఉంటుంది. మనం స్క్వేర్ చేస్తాం కదా, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. అందుకు మనకి లోపల ప్రాసెస్ ఎట్లుంది, ఇక్కడ కూడా ప్రాసెస్ అట్నే ఉంది. x2 మైనస్ ఇది x2 ఒకటి అనుకోవచ్చు, x1 అయినా ఒకటి అనుకోకుండా మనము x, yని x2 లాగా చూసుకోండి. x2 ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y2 ప్లస్ 16 మైనస్ 8y ఈక్వల్ టు 6y ప్లస్ y2 ప్లస్ 4 మైనస్ 4y మా. చూడండి 6x కూడా క్యాన్సల్ అయిపోతుంది. భాగం నుండి 6 క్యాన్సల్ అయిపోయింది. 16 ఒక 9 25 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 13. 9 ఒక 4 13 4y 13 మైనస్ 4y ప్లస్ 8y మైనస్ 25. చెప్పాను కదా, ఏది పెద్ద నెంబర్ పాజిటివ్ ఉంటే అది వెళ్ళకి తీసుకోండి. 4y ఈక్వల్ టు 12, y ఈక్వల్ టు 12/4. ఈ 4 కిందికి పోతుంది, డినామినేటర్లో పోతే అది డివిజన్ అవుతుంది. అప్పుడు 4 3 12, y ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్సి. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఫుల్ ఫామ్ రాయండి మా, లేకుండా మార్క్స్ పోతాయి. ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఏ ఇందాక మనకు చూపించాం కదా 3,4. సి ఈక్వల్ టు 1,4.
చూడండి 1,4. మనం x2 x1ని జాగ్రత్తగా అనుకోవాలి. ఏది x2 x1 అంటే s అనేది x2 y2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఫార్ములా ఎప్పటికీ యూజ్ చేసుకోండి. చూడండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎప్పుడైనా ఎస్ x2 y2 అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అనేది మనకి ఎప్పటికైనా x1 y1 అవుతుంది. సరే, x - 3 స్క్వేర్ ప్లస్ y - 4 స్క్వేర్. అక్కడ చూడండి x - 1 స్క్వేర్, అది ఇది లాస్ట్లో 2 ఒకటి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి, దీంతో x స్క్వేర్ రూట్ కామంది కాబట్టి తీసేసాను. 9 - 6x = 1 - 2x. 1 - 2x -9 + 6x 4x - 8. చూడండి, మీకు ఇలాగా వచ్చినప్పుడు కొంతమందికి తెలియదు మైనస్ ఏది ప్లస్ ఏది అనుకోకుండా చేసేస్తారు. మైనస్, ఇప్పుడు దీంతో మైనస్ ఏది ఉంది, మైనస్ ఎక్కువ డిజిట్కి మైనస్ ఉంటే ఆ మైనస్ సింబల్ వస్తుంది, అందుకు -7 అయింది. ఇప్పుడు క్వశ్చన్లో ప్రకారంగా చూస్తే ఏముంది, -9 + 1. ఏ దానికి మా సింబల్ ఉండేది -8 అవుతుంది, ఎందుకంటే పెద్ద సింబల్కి మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు 4x - 8 = 0, 4x = 8, x = 8/4, x = 2. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ x, y, h, k = 2, 3. ఇప్పుడు రేడియస్ చెప్పాను కదా, డిస్టెన్స్ ఫార్ములా 3 - 3 నుంచి 2 పోతే 1, 4 నుంచి 2 పోతే 1, √2 అవుతుంది. √2 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా. రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే తెలుసు కదమ్మా, x - h² + y - k² = r². ఇది ఫార్ములా, దీన్ని బట్టి తీసుకుంటాం. h = 2, k = 3. చూడండి, k = 3, √2, r = √2, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మా. ఇది x² + 4 - 4, ఇది చెప్పాను కదా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. వేసుకున్న తర్వాత x² + y² - 4x - 6 + 11 = 0. ఇది థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a 2,1, b 5,5 అండ్ c -6,7. చూడండి, నెక్స్ట్ ఆన్సర్. గివెన్ పాయింట్స్ ఆన్ సర్కిల్ ఆర్ a 2,1, b 5,5 అండ్ c -6,7. లెట్ s, x, y be a center of the circle. Condition is SA = SB = SC. మూడుకి సిమిలర్గా ఉంటాయి మా కండిషన్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మీరు ఫుల్ ఫామ్ రాసుకోవడం మాత్రం మర్చిపోకండి. SA² = SP². చెప్పాను కదా, డిస్టెన్స్ ఫార్ములా ఎలాగో అలాగనే. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం డీటెయిల్డ్గా చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి థర్డ్ ఆన్సర్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే. చూడండి, x² y² దాంతో కామన్ దీంతో కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యాయి. చూడండి, బాగా గమనివ్వండి. చూడండి, 10x - ఇది మీరు ఆర్డర్ వైజ్ రావాలి. x² + y² జనరల్ ఫామ్ అంటారు దీన్ని. జనరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. x² + y² - 4x + 2y + 5, ఇట్లా జనరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు ఇవి మిగిలాయి. దీంతో ఏ దానికి పెద్ద సింబల్కి, ఇప్పుడు ఒకటి చెప్తా వినండి, క్లారిటీగా చెప్తా మీకు. ఏ దానికి మైనస్ ఉంది, పెద్ద సింబల్కి మైనస్ ఉన్నప్పుడు యూతలకి తెచ్చుకోవాలి. అదే పెద్ద సింబల్కి ప్లస్ ఉంటే అక్కడే పెట్టేసి ఇది అవతలకి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. SA = SC, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SA² = SC². సేమ్ ఇది కూడా అలాగే. x² + 4 - 4x + y² + 1 - 2y = x1 + 36 + 12x. చూడండి, దాంతో ప్లస్ వచ్చింది, బాగా గమనించండి. చూడండి, ఇక్కడ కూడా 12 ఉంది, అక్కడ -4x ఉంది, ఎందుకంటే అక్కడ +6 ఉంది కాబట్టి. చూడండి ఒకసారి, -5 = 0. చూడండి, 85లో నుంచి 5 పోతే 80. మీకు 4 కామన్ తీయండి. 4 4 16, 4 3 12, 4 2 8 మా, 4 20 80. అలా, ఇది ఈక్వేషన్ 2. సాల్వ్ 1 and 2. మీరు మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ని 2 తోటి, సెకండ్ ఈక్వేషన్ 3 తోటి చేయాలి. చూపిస్తూ ఉండండి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 2తో, సెకండ్ ఈక్వేషన్ 3తో. అదిగోండి, ఫస్ట్ ఈక్వేషన్ ఉన్నది ఉన్నట్లు రాసుకున్నాం మీకు అర్థం కావడం కోసం, లేకుంటే డైరెక్ట్గా చేసేసుకున్న సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 3 తోటి చేయాలి.
ఎందుకంటే అప్పుడు 2 12 వస్తాయి మనకు. అప్పుడు 12 క్యాన్సిల్ అయితే మనం వై కనుక్కోవచ్చు. అలాగా ఒక నిమిషం పక్క పేజీకి చూపిస్తాను, మీరు ఒక బాగా గమనించండి, డోంట్ ఫర్గెట్. ఓకేనా, పదండి చూడండి. 12x క్యాన్సిల్ అయ్యి మైనస్ దగ్గర ప్లస్ దగ్గర మైనస్ ఖచ్చితంగా పెట్టాలి, అది మాత్రం మర్చిపోకూడదు. 16 ఒక 9 25, 90 ఒక 60 150, y = 150/25. చూడండి, అప్పుడు 5 30 మళ్ళీ 5 6 అట్లా క్యాన్సిల్ అయిపోయాయి. y = 6 వచ్చింది. అది ఈక్వేషన్ 1లో. ఈక్వేషన్ 1 ఇందాక చూపించాను కదా మీకు, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చినట్టే. 8 6 48, 3 మిగిలింది 6x. ఇది ఇతరులు ప్లస్ ఉన్న తొలగి మైనస్, x = -3/6. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉందేమో, మైనస్ కంపల్సరీ, మైనస్ బాగా చూసుకోండి, మైనస్ల వల్ల మార్క్స్ పోతాయి. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ SX, y -1, 2, 6. రేడియస్ r = SA. ఇది డిస్టెన్స్ ఫార్ములా ఎలాగో అలాగే. ఏమంటే 2 2s 4. ఒకటి గమనించండి, దీంతో చాలా మంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో వదిలేచారు, చాలా కష్టం అని, కానీ చాలా ఈజీ. చూడండి, SA. ఎస్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, 2, 1. ఎస్ అక్కడే ఉన్నింది, -1, 2, 6. చూడండి, 2 2s 4, అందుకు 4 ఎల్సిఎం ప్రాసెస్ అంటారు. 2 2s 4, 4 + 1 5. ఇంకా 2 2s 4 ఉన్నప్పుడు దాని కింద కూడా 2 వస్తుంది. అక్కడ 1, -6 ఉంది, -5 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా 25 × 4 = 100. 5 4s 20, 4 2s 8, అది ఒక 2 10, 100. 25 + 100. చూడండి, ఇప్పుడు 4s అట్లా చేసాం కదా, అట్లనే 2 2s 4 చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు 125/4 √4. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x - h² + y - k² = r². అది 0 లాగా పడింది, మీరు చూసుకోండి. r² అనేది రూట్ కూడా 2 రెండిటికి ఒకదానికే పెట్టాను. దీంతో ఇంకొక మిస్టేక్ కూడా ఉంది, అది నేను క్లియర్ చేస్తా, ఒక్క నిమిషం. చూడండి ఇక్కడ 2 రాదు. చూడండి, ఇక్కడ x² + 1/4 ఉంది, అక్కడ 2x రాదు, x మాత్రమే వస్తుంది. అది మిస్టేక్. ఒక నిమిషం, నేను మీకోసం ఇంకొకసారి ఇక్కడ ప్రాసెస్ లాగా చెప్తాను. చూడండి, అక్కడ 2 రాదది చెప్తా. x + 1/2² ఇప్పుడు a² అంటే x² + b² 1/4 + 2ab 2 సారీ రాంగ్ కొట్టేసి ఒక్క నిమిషం. x² + b² + 2a అంటే 1/2, x రివర్స్ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏముంది, x మిగిలింది, ఎదుగోండి x రాశాను. x రాసిన తర్వాత మనకు 4 ఎల్సిఎం తీశారు. 4 12 4s 48, అందుకు 48 వచ్చిందమ్మా. 144 ఎలా వచ్చిందంటే 36 × 4 = 144. 144 + 1 ఉంది, 145లోంచి 125 పోతే మనకి 20. అలాగా మనం ఒక సర్కిల్ లైన్ ఈక్వేషన్ని కనుక్కున్నాం. చూడండి, 20 వచ్చేసింది. మీకు మ్యాథ్స్ రాదని భయపడనే అవసరం లేదు, ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇట్ ఈజ్ యూస్ఫుల్